హలో అండి అందరికీ. ఈరోజైతే టమాటా కోడిగుడ్డు పులుసు కర్రీ అయితే చేశానండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా 2-3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి కలిపేసుకొని నేనైతే ఇందులో కొంచెం మెంతాకు అయితే వేసుకున్నానండి. మెంతాకు ఇలా పోపులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఒక పావు కేజీ టమాటాలను అయితే ఇలా పండినవి తీసుకోవాలండి. వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టమాటా మెత్తబడే వరకు. ఇప్పుడైతే చింతపండు రసం అయితే తీసుకోవాలి, అది మెత్తబడే వరకు. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. టమాటా అయితే మగ్గింది కదా. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే ఇలా గరిటెతో అయితే ఇలా స్మాష్ చేసేసుకోండి, టమాటా మొత్తం ఉడికిపోతుంది. ఇలా గరిటెతో అనుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా కారము ఇంకా సాల్ట్ అయితే తీసేసుకోవాలి. కారం, సాల్ట్ తీసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే దీన్ని అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. కారం అంతా మంచిగా టమాటాలకు పట్టే విధంగా చూడండి. ఇలా కారం, ఉప్పు మంచిగా టమాటాలకు పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చింతపండు అయితే చూపించాను కదా, చూడండి. ఇలా చింతపండు రసం ఒక చిన్న కప్పు చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూడండి. పులుపు ఉంటుంది కదా చింతపండు, కొంచెం వాటర్ సరిపోలేదు అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. తర్వాత కలిపేసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. చూడండి పులుసు అయితే కొంచెం చిక్కబడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి పులుసు మొత్తం చిక్కబడిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఖరికి స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.